అందరికి నమస్కారం. వీడు నా పెద్ద కొడుకు, మా కోడలు. దేవుని కోడలు ఇమ్మంటే మా అమ్మమ్మనిచ్చిండు. పెళ్లి కొడుకు పేరేంది? వంగయ్య. వంగిన కది కాదా? వాని పేరు వంగయ్య అని చెప్పినా నేను. పేరు వంగయ్యనా? సరే కానీ పెళ్లి కూతురు పేరేందో? ఆగమ్మా. మరి అవుతుందా? ఎటన్నా పోతుందా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రైటర్ అయ్యా పెళ్లి కొడుకు. బో ఏం రాసిండు? సెప్టిక్ ట్యాంక్ నిండినదా మనడే రాసింది. టికెట్ అదమ్మా. టికెట్ ఏంటమ్మా? మీరేమో 16 నెంబర్లో కూర్చోన్నారా? అక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉన్నాడు. ఎవరిచ్చారు? నేను ఇచ్చింది. మా ఆవిడ కూడా టీసీ. ఇద్దరం ఒకే బండిలో. ఓహో, డబుల్ ఇంజిన్. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు అసలు? 10th క్లాస్ లో ఇస్తారు కదా. నాకు డౌట్ అండి. ఏంటమ్మా? 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుంది? ఆగుతుంది. ఆగదండి. ఆగుతుందని చెప్పి అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు అనుకో. ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి. భాస్కర్, ఏంటమ్మా? నీ సెట్ లోంచి ఇలా రాగానే శివాజీ గారు చూసి చెక్కతో చేసిన శిల్పంలా ఉన్నావు అన్నారు నన్ను. తెలుసా? శిల్పం తప్పు చెప్పారు కానీ ముందుదైతే కరెక్టే. ఏం పాయింట్ పెట్టావన్నా? ఏంటే ఊపుకుంటూ వచ్చో? పాల గ్లాస్ ఏది? పాల గ్లాస్ సార్ అప్పుడు అమ్మా, ఏమైంది? వాడు పాల గ్లాస్ తెమ్మన్నాడమ్మా. ఒరే కుక్క, 10 లక్షలు ఇచ్చిన 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకో తాగలేవా? 10 లక్షలు చెప్పాడు పంది. ఓపెనర్ ఉందా? నీకు పెళ్ళైందా? అయింది. దాన్ని నా మీద వదిలేదా? అంటే ఓపెనర్ ఎత్తుకుంటా ఉన్నా. ఇలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం. కొన్ని కోట్ల మందికి కానీ ఇలాంటి అల్లుడు దొరకడు. ఏమండి? డబ్బా నాకు అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి, తొందరగా వెళ్ళాలి. ఏమండి? ఏంటి? వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదైనా ఇచ్చెళ్ళొచ్చుగా నాకు. దగ్గర ఏడమ్మా అల్లుడేడి? మా ఆయన క్యాంప్కి వెళ్ళాడు. అల్లుడు గురించి అక్కడి నుంచి నేను ఇంత దూరం వస్తే అల్లుడు క్యాంపుకి ఎలా వెళ్తాడమ్మా? మామయ్య గారు ఇక్కడ. మామయ్య గారిని చూడక చాలా రోజులు అవుతుంది. అయ్యో, క్యాంప్కి వెళ్ళారయ్యా. క్యాంప్కి వెళ్ళారా? 15 రోజులు అయిపోతుంది మామయ్య గారిని చూడక. సరిపోయారు ఇద్దరు. ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఏమొచ్చింది? హైదరాబాద్ లో బంగారం పోయిందంట సార్. పదండి వైజాగ్ వెళ్ళి వెతుకుదాం. హైదరాబాద్ లో బంగారం పోతే వైజాగ్ వెళ్ళి ఎత్తకటం ఏంటి సార్? పేపర్ చూడలేదా నువ్వు? చూడలేదు సార్. బంగారానికి రెక్కలు వచ్చినాయి అంటే రెక్కలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎందుకు? ఏ వైజాగ్ తమిళనాడు వెళ్ళిపోతుంది కదా. ఏం బేకార్ గానీ రా నువ్వు. నేను షాప్ పెట్టింది పరువు కోసం పెట్టాను రా. 1 మంత్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా, మీ అమ్మాయిని చేసుకుంటానని. చీ పోరా, ఏం పీక్కుంటావు పీక్ అన్నాడు. అంతే. వెంటనే షాప్ పెట్టా. ప్రతి వీక్ ఎక్కడికి వస్తున్నా డబ్బు పీక్తున్నా రోజు. నువ్వు సామాన్యుడు కాదురా. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. చెప్పండి, మీకు ఏ సర్వీస్ కావాలి? నాకు మంచిగా హెయిర్ స్పా చేసి వాష్ చేసి స్ట్రైటింగ్ చేయండి. ఓకే, మీరు విగ్గిచ్చి కూర్చోండి. 20 minutes ఇచ్చేస్తాను. రెడీ మేడం. 1 minute. ఇదంతా డిస్ఇన్ఫెక్టెడ్ కదా? అంటే క్లీన్ చేసాం మేడం. అంటే ఎవరికి వాడలేని బ్రష్ నాకు వాడండి. అరే బాత్రూమ్ బ్రష్ పెట్టరా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. ఐపీఎల్ చూస్తావా? అయ్యి బాబాయ్, ఆర్సీబీ ఫ్యాన్ సార్, ఇరదీస్తున్నారుగా. భరోసా సార్ కప్పు కొట్టదు. ఏమయ్యా మెడ పట్టేసింది? మెడ పట్టేలే, ఆడు తిప్పేశాడు. ఆడు ఆర్సీబీ ఫ్యాన్. మీరు? అయ్యో, నేను ఆర్సీబీకి పెద్ద ఫ్యాన్ అండి బాబు. సూపర్. రోహిత్ శర్మ భలే ఆడుతున్నారండి. రోహిత్ శర్మ ముంబై రా, బయటకు వెళ్ళు. బాయ్ బాయ్. ఇప్పుడు మన దగ్గర ఇంకేం స్పెషాలిటీలు ఉన్నాయి? ఏమన్నా అమ్మాయిలు తిప్తావు కానీ మంచి ప్లేస్ లో తిప్పావు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.